మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వర్సెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న చందంగా మాటల యుద్ధం తయారైంది. అసలు ఒకరినొకరు ఆ మాటలు ఎందుకో అనుకోవాల్సి వచ్చింది. నిజామాబాద్ పేరును ఇందూరుగా మారు తీరుతామని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న మాటలకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటలు ఈ పేరు మారిస్తేనే అభివృద్ధి జరుగుతా అని ఒకరినొకరు అన్న మాటలు అది ఇంతింతాయి వటుడింతాయి అనే చందంగా ఆ మాటలు తన పేరులోనే ఉంటుంది స్పష్టత. ఆ పేరు ఎందుకు పెట్టారో, మీకు మహేష్ కుమార్ గౌడ్ అనే పేరు ఎందుకు పెట్టారో మీ తల్లిదండ్రులను అడగండి అని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న మాటలు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటలు. నువ్వు పుట్టింది కాంగ్రెస్ పార్టీ రక్తంతోనే, నువ్వు వేసుకున్న బట్టలు కాంగ్రెస్ పార్టీవే అని హాట్ కామెంట్ చేస్తున్నారు. ఆ ఇద్దరు మాటలు ఏమన్నారు, వారి మాటల్లో విందాం. శాతం పేరు ఇందూరు ప్రజలే మారుస్తారు. మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతా ఉన్నా, మీ అమ్మనాయన నీకు మహేష్ అని ఎందుకు పెట్టారు పేరు? ఎందుకు పెట్టారు పేరు మహేష్ అని? ఏ సలీమో లేకపోతే ఏ ఎలైనో మలైనో పెట్టలే కదా, మహేష్ కుమార్ అని ఎందుకు పెట్టారు? శివభక్తులు కాబట్టి పెట్టింటారు, శివుణ్ణి ఆరాధిస్తూ పుట్టింటారు కాబట్టి పెట్టిస్తారు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తన జన్మస్థానం ఏ పార్టీదో, తను వాళ్ళు వేసుకున్న బట్టలు ఏ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు సంపాదించారో అవన్నీ కూడా లెక్కలేసుకోవాలి. మా తమ్ముడు అరవింద్ గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. డి శ్రీనివాస్ గారి జీవితం, రాజకీయ జీవితం ప్రారంభమైనప్పుడు స్వచ్ఛ స్వర్గస్థులైన మా అందరికి అన్నలాంటి వారు, వారి ఆర్థిక స్థితిగతులు ఏమిటి, మీరు పిల్లలు ఎట్ట పెద్దవాళ్ళు అవుతా ఉంటే అట్లా ఎదిగారు వారు. డి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ సర్వం నేను కాంగ్రెస్లో అభివృద్ధి చెందాను, నా రాజకీయం నా వ్యక్తిగతం అంతా కూడా సర్వం కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది, అందుకే నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తానని దరఖాస్తు చేసుకున్నటువంటి సంఘటన అరవింద్ గారు మర్చిపోవద్దు. ఇవాళ అరవింద్ గారు ఉన్నటువంటి స్థాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. ఇలా రాజకీయాల కోసం పార్టీలు మారి శ్రీరామని గెలిస్తే కాదు, ప్రజలకు ఏం చేశారో కూడా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ లేకుంటే ఇవాళ ఈ స్థాయిలో అరవింద్ గారు ఉండరు. నిజామాబాద్ పేరు ఇందూరుగా మార్చి తీరుతామని ఇంద్రవల్లభుడు అనే రాజు పరిపాలించాడు. ఆ కాలంలో ఆ అష్టైశ్వర్యాలు సకల సంపద కలిగి ఉన్న నేత రాజుగా వర్ధిల్లాడు. అందుకే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారిస్తే బాగుంటుందని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న మాటలకు, దీనికి ఎన్నికలు వస్తే పేర్లు మారిస్తే అభివృద్ధి జరుగుతా అని అన్న మాటలు పిసిసి అధ్యక్షుడు మాటలు. అయితే నీవు వేసుకున్న బట్టలు కాంగ్రెస్ పార్టీవే, నువ్వు అనుభవించే ఆస్తి అంతా కాంగ్రెస్ పార్టీలో సంపాదించిందే అని నిజామాబాద్ ఎంపీని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటలు. అయితే మహేష్ కుమార్ అనే పేరు నీకు తల్లిదండ్రులు ఎందుకు పెట్టిరు? మహేష్ అంటే ఈశ్వరుడితో సమానం, అందుకే నీకు ఆ పేరు పెట్టారు కాబట్టి ఆ పేరులోనే ఉంది అర్థం. అందుకే నిజామాబాద్ పేరు ఇందూరుగా మార్చి తీరితే తప్పేంటని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అన్న మాటలు, ఒకరికొకరు మాటల యుద్ధం అయితే చెలరేగింది. ఈ మాటలు ఎక్కడి వరకు దారితీస్తాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.